Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. JEE మెయిన్స్ 2026కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటివి అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ వన్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ను అప్లై చేసి ఎలా ప్రాబ్లమ్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ప్యాటర్న్గా పీ బ్లాక్ చాప్టర్ నుంచి హైడ్రైడ్స్ మీద థర్మల్ స్టెబిలిటీ కాన్సెప్ట్ మీద ట్రిక్ అనేటువంటిది అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. పీరియాడిక్ టేబుల్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి బోరాన్ నుంచి నోబెల్ గ్యాస్ వరకు ఉండేటువంటి 6 గ్రూప్స్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ కేటగిరీ కిందికి తీసుకుంటాము. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి ఈగా రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఇవి హైడ్రోజన్తో రియాక్షన్ జరిగి హైడ్రైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇలా హైడ్రైడ్స్గా ఫామ్ అయినప్పుడు థర్మల్ స్టెబిలిటీ అంటే థర్మల్ అన్నప్పుడు హీట్ అప్లై చేసినప్పుడు ఈ ఇచ్చినటువంటి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో థర్మల్ స్టెబిలిటీ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రీక్వెంట్గా జేఈ మెయిన్స్లో అడుగుతున్నారు. దీనిపైన ట్రిక్ అనేటువంటిది చూస్తే బాండ్ సైజ్ కిల్స్ స్టెబిలిటీ అంటే బిగ్గర్ యాటమ్ లాంగర్ హెచ్ఈ బాండ్ లోయర్ థర్మల్ స్టెబిలిటీ. సో ఈ ట్రిక్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్లో మీకు అర్థమైపోతుంది ట్రిక్ అనేటువంటిది. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో చూస్తే బోరాన్ ఫ్యామిలీ చూసుకున్నప్పుడు బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం కేసులో టాప్ టు బాటమ్ అనేటువంటిది చెక్ చేస్తే అటామిక్ సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ చూడండి స్లోలీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది టాప్ టు బాటమ్. సో ఇది బేసిక్ ప్రాపర్టీ అన్నమాట. ఈ సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం చేత బిగ్గర్ ఆటమ్స్ అయితే హైడ్రోజన్తో బాండింగ్ అనేటువంటిది లాంగర్ అయిపోతుంది. లాంగర్ అయిపోయినప్పుడు సింపుల్ థర్మల్ పవర్ ఇచ్చేస్తే లోయర్లోనే స్టెబిలిటీ అయిపోతుంది. ఇది ట్రిక్ అన్నమాట. వన్ ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా మనము చెక్ చేద్దాము. బోరాన్ ఫ్యామిలీలో హైడ్రోజన్తో రియాక్షన్ జరిగితే BH3, AlH3, గ్యాలియం H3, ఇండియం H3 ఇలా బోరాన్ ఫ్యామిలీ మెటల్ హైడ్రేట్స్గా కన్వర్ట్ అవుతుంది. MH3 మెటల్ హైడ్రేట్స్ ఇక్కడ రెడ్ కలర్లో రిప్రజెంటేషన్ చేశాను. ఇక్కడ బోరాన్ ఫ్యామిలీ హైడ్రేట్స్ అన్నీ కూడా లూయిస్ యాసిడ్స్గా యాక్ట్ చేస్తాయి. రిమైనింగ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్ ఫ్యామిలీ చూస్తే ఇవన్నీ కూడా బ్లూ కలర్లో రిప్రజెంటేషన్ చేశాను. ఇవి లూయిస్ బేసెస్గా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ మనకు థర్మల్ స్టెబిలిటీ కాన్సెప్ట్ అనేటువంటిది ఒక గ్రూప్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ హాలోజన్ ఫ్యామిలీ 7th గ్రూప్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ సైజ్ అనేటువంటిది బిగ్గర్ అయిపోతుంది. సో బిగ్గర్ సైజ్ అయినప్పుడు
ఇది హైడ్రోజన్ బాండ్తో అయినప్పుడు లాంగర్ ఈహెచ్ బాండ్ అవుతుంది. సో లాంగర్ ఈహెచ్ అయినప్పుడు ఎలిమెంట్ లాంగర్లో హైడ్రోజన్ ఉన్నప్పుడు సో సింపుల్గా మీరు థర్మల్ అనేటువంటిది హీట్ అనేటువంటిది లెస్ హీట్ ఇస్తే అది బ్రేక్ అయిపోతుంది. సో థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ చెక్ చేస్తే హెచ్ఎఫ్కి మోర్ థర్మల్ ఇవ్వాలి డ్యూ టు సైజ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. హెచ్ఎఫ్ గ్రేటర్ దాన్ హెచ్సిఎల్ గ్రేటర్ దాన్ హెచ్బిఆర్ గ్రేటర్ దాన్ హెచ్ఐ అవుతుంది. ఈ థర్మల్ స్టెబిలిటీ ట్రిక్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని అప్లై చేసి సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది చెక్ చేస్తే జేఈ మెయిన్స్ 2024లో ఈ థర్మల్ స్టెబిలిటీ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. అరేంజ్ ది ఫాలోయింగ్ హైడ్రేట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ థర్మల్ స్టెబిలిటీ అని NH3, PH3, ASH3, SbH3 అని కాంపౌండ్స్ ఇచ్చారు. సో ఈ హైడ్రేట్స్ నైట్రోజన్ ఫ్యామిలీ. మనము థర్మల్ స్టెబిలిటీ చెప్పేటప్పుడు ఏం చెప్పాం, సైజ్ అనేటువంటిది పెద్దగా ఉంటే లోయర్ థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది అనేటువంటి ట్రిక్తో ఒక గ్రూప్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మీరు ఇక్కడ అప్లై చేయండి. సో నైట్రోజన్ అనేటువంటిది మోర్ థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది. టాప్ టు బాటమ్ వస్తే లెస్ థర్మల్ స్టెబిలిటీ అయిపోతుంది. సో ఇలా మీరు ఆర్డర్లో N గ్రేటర్ దాన్, P గ్రేటర్ దాన్, AS గ్రేటర్ దాన్, SP గ్రేటర్ దాన్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. జేఈ మెయిన్స్ 2023లో థర్మల్ స్టెబిలిటీ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రిక్ ఈజ్ లీస్ట్ థర్మల్ స్టేబుల్. సో ట్రిక్ ఏం చెప్పాం, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం అనేటువంటి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆక్సిజన్ ఫ్యామిలీ ఇస్తున్నారు. సో మనకు ఆక్సిజన్ ఫ్యామిలీ ఆక్సిజన్, సల్ఫర్, సెలూరియం, టెలూరియం. సో ఇలా మనకు ఆర్డర్ అనమాట, టాప్ టు బాటమ్. సో బాటంలో ఉండేటువంటి దానికి లెస్ స్టెబుల్ ఉంటుంది డ్యూ టు బిగ్గర్ సైజ్, లెస్ థర్మల్ స్టెబిలిటీ. ట్రిక్ అప్లై చేయండి, మీకు ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది, టెలూరియం బాటంలో ఉంది. H2TE అనేటువంటి హైడ్రిక్ ఫామ్ లెస్ థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. జేఈ మెయిన్స్ 2019లో థర్మల్ స్టెబిలిటీ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ పీ బ్లాక్ హైడ్రైడ్స్. పీ బ్లాక్ హైడ్రైడ్స్లో థర్మల్ స్టెబిలిటీకి కింద ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనేటువంటిది అడిగారు. సో ట్రిక్ ఏం చెప్పాం, బిగ్గర్ యాటమ్, లాంగర్ హెచ్ఈ బాండ్, లోయర్ థర్మల్ స్టెబిలిటీ. సో ఆ ఆప్షన్ ఏబిసిడిలో మీకు ఎక్కడ విజిబిలిటీ అవుతుంది, హెచ్ఈ బాండ్ స్ట్రెంగ్త్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో లాంగర్ హెచ్ఈ బాండ్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా మీరు ట్రిక్ అనేటువంటిది మైండ్లో పెట్టుకొని ప్రాబ్లం పైన అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కాన్సెప్టబుల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమాటిక్ కానీ ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. ఇదే విధంగా కెమిస్ట్రీ మీద డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని జేఈ మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. Hope this information is informative. Thank you.